ముఖ్యంగా కామారెడ్డోళ్ళకి ప్రాంతీయ ప్రేమ అభిమానం. అనేది ఎంతుంటదో మొన్ననే తెలిసిపోయింది ఎలక్షన్‌లల్ల. దాన్ని అసలు ఇంకా మళ్ళా ఎవరు బీట్ చేయలేరు. కామారెడ్డి అభిమానం కంటే అప్పుడున్న పరిస్థితులు కొద్దిగా వేరు. హ్మ్. ఎందుకంటే అక్కడ కొన్ని పరిస్థితులు అట్లాంటియి క్రియేట్ అయినాయి. హ్మ్. అక్కడ ఎన్విరాన్మెంట్ అట్లా క్రియేట్ అయింది. హ్మ్. సో, జనాలందరూ ఒక రకమైన హ్మ్, అరాచకం ఎక్కువైపోయింది. ఈ అంతేనా? అరాచకం వదిలించుకోవాలంటే ఏదో చేయాలని అనే దృఢమైన నిశ్చయంతోని హ్మ్. సంచలన నిర్ణయం చేసి రమణారెడ్డి గారిని గెలిపించి ఇద్దరు చీఫ్ ఆ! మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్లు ఓడగొట్టడం అనేది ఒక్కసారిగా రమణారెడ్డి గారిని హీరోని చేసేసిర్రు. రమణారెడ్డి హీరో, కామారెడ్డి ఫేమస్ ప్లేస్ ఫర్ ఇండియాలో అయిపోయింది. అవును. సో, ఆ రేంజ్‌ల మలుపు తిప్పేసింది. అసలు బీజేపీ ఎన్ని సీట్లు గెలిచిందన్న విషయం ఓ పక్కకు పోయింది రమణారెడ్డి గెలుపుతోని. వాస్తవం. సో, సార్ 100 గ్రామాలలో వాటర్ ట్యాంకర్‌లు పెట్టించిర్రట మీరు. సో, ఈ వాటర్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్. డ్రింకింగ్ వాటర్ Yes. ప్లాంట్స్. యెస్. సో, మరి ఈ ఆలోచన ఎందుకొచ్చింది? ఏమనిపిచ్చి పెట్టియాల్సొచ్చిందండి? నేను యాక్చువల్‌గా మా కామారెడ్డి ఏరియా బహుశా తెలంగాణ ఏరియాలో వన్ ఆఫ్ ద డ్రాట్ అంటే నీళ్లు ఎక్కువ ఉండవు. అంత రాయి ఉంటుంది. లోపల అవును. బోర్‌వెల్ ఏయాలన్నా 1000 ఫీట్లు పోవాలా. నదులు కష్టమే ఏమి లేవు. కొంచెం బోర్లు చాలా నీళ్ళు కష్టం. పట్టుడు. నేను చిన్నగున్నప్పటి నుంచి మా మదర్ వాళ్ళతోని అన్నీ 100 ఎకరాల భూమి ఉండి అంతా హ్మ్. ఉన్నా గానీ నీళ్ళకు భూమిలో నీళ్ళు రావు కదా! అవును. అలా పోతుంటే ఆ ఊరు అవతల 2 కిలోమీటర్ల దూరం బావి ఉండేది. బావి 10 మీటర్ 12 మీటర్ల లోతు. కుండలు ఎత్తుకొని వాళ్ళు కష్టపడుతుంటే చూసి అలా చూసామన్నమాట. హ్మ్. హ్మ్. ఫస్ట్ నేనేమన్నా చేయాలంటే దేవుడు అన్ని అవకాశాలు కల్పించిన తర్వాత ఫస్ట్ ఏమన్నా వస్తే హ్మ్. మా ఏరియాలో ఈ వాటర్‌ది ఎక్కడ ఇబ్బంది ఉందా చేయించాలి. ఇయ్యాలనే కోరిక నాకు ఇప్పటికి కళ్ళ మీద కనిపిస్తుంది. హ్మ్. మేము బిందెలు ఎత్తుకొని ఆడ ఎత్తుకొని అలా వస్తుంటే ఎండల కాలు కాలితే ఇంట్లో నీళ్ళు అయిపోతే నీళ్ళు లేకపోతే ఎంత అవస్థ ఉంటదనేది తెలిసింది. సో, అప్పుడు పరిస్థితులు ఇంకా ఇంకా వర్షాలు తగ్గిపోతున్నాయి. ఇంకా వర్షాభావ పరిస్థితి వచ్చింది. ఈ మధ్య హ్మ్. కొన్ని వాటర్ అవి ఇవి వచ్చినా ఈ బోర్‌వెల్లలో వచ్చే వాటర్ తాగడానికి అంత అనుగుణంగా లేవు. హ్మ్. హ్మ్. కాబట్టి ఊర్లో అట్‌లీస్ట్ ఇంటింటికి హ్మ్. అన్నీ ఇప్పుడు ఊర్లో ఏదైనా సేవ చేసే ఈ గుళ్ళు ఎక్కువైపోయినాయి. ఆ! సంఘాలకు గుళ్ళు ఎక్కువైపోయినాయి. ఇవన్నీ ఎక్కువైపోయినాయి గానీ, బహుశా నాకు తెలిసి ఒకటే అనుకుంటానమ్మా. హ్మ్. వాటర్ ఒకటి తాగే నీళ్ళు కులాలకు, మతాలకు అతీతంగా విలేజ్‌లో ప్రతి ఒక్కరికి చేరేటియి. అవును. కాబట్టి ఇది విలేజ్ అందరికి సంతృప్తి ఒకటి మిగులుతుందనే ఉద్దేశం మీద హ్మ్. నాకు పాత జ్ఞాపకాలు ఉన్నాయి కాబట్టి చేయాలని చెప్పి హ్మ్. ఎక్కడైతే విలేజ్‌లో వాటర్ ఇబ్బంది ఉందో ఆ విలేజ్‌లలో మనం ఇయడం జరుగుతుందమ్మా. డ్రింకింగ్ వాటర్ ముఖ్యంగా ప్లాంట్స్ పెట్టేసి. రూరల్ ఏరియాలో వాళ్ళు ఎక్కడో టౌన్‌కి పోయి హ్మ్. క్యాన్లు తీసుకొచ్చి దాంట్లో బైకుల మీద మోసుకొచ్చి చాలా అవస్థ పడతారు. హ్మ్. హ్మ్. కాబట్టి ఆ విలేజ్‌లో వాటర్ ప్లాంట్ ఉందనుకోండి రూ. 3 రూ. 4 క్యాన్ తీసుకుంటారు. అవును. అట్లా ఇది తాగడానికి కాదు. ఆ! ఈవెన్ స్నానం చేయడానికి కూడా వాడమని చెప్తున్నాను. ఎందుకంటే మా దగ్గర నీళ్లు ఆ నీళ్లు చేయడం వల్ల ఆ! రియల్‌గా బావుంటుంది కాబట్టి అట్లా అని ఒక 100 విలేజ్‌లు ఇది హ్మ్. కంటిన్యూయస్ ప్రాసెస్ అమ్మా. అండ్ ఒక రైతు బిడ్డగా హ్మ్. ఇప్పుడు మీరన్నారు నీళ్ళైతే మోసుకొచ్చేటోళ్ళం. నీళ్ళ కష్టాలు జూసిర్రు. అట్లనే ఒక రైతు కష్టాలు గూడా జూసిర్రు మీరు చిన్నగున్నప్పటి నుంచి. అవన్నీ జూసి అరే! ఇట్లా గాదురా బయ్ మనం బయటికి పోయి మంచిగా చదువుకోవాలి. దాని తర్వాతొచ్చి ఊరికి ఏదోటి జేయాలి అన్న ఉద్దేశంలా మీరెట్లయితే ఈ జర్నీనంతా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా ఇప్పటి వరకు సాధించిండ్రో, ఇప్పుడు మళ్ళా ఎనకకొచ్చి మీరు సాధించాలనుకున్నది సాధించబోతున్నారు. మరి ఈ ప్రయాణంలో రైతు కోసం ఏం జేయాలనుకుంటున్నారు మిమ్మల్ని గెలిపిస్తే? ముఖ్యంగా రైతు వెనకటి నుంచి ట్రెడిషనల్‌గా వర్ష మనం వలన వర్షం కామారెడ్డిలో వర్షాలు తప్ప వానాకాలం పంటలు పండుతాయి. వేరే టైంలో పంటలు పండవు. ఆ వర్షాల మొక్కజొన్న అలాంటివి పండిస్తారు. హ్మ్. ఎక్కడైనా బోర్లుంటే బోర్లేసేసి వరి పొలాలు ఈ వరి వండియడము, అడ్డం పొడు అంటే వరి ఈజీ అయిపోయిందని చెప్పి వరి వండియడము, తర్వాత కొనేటప్పుడు ఇబ్బంది పడడం అది ఉంది గదా! హ్మ్. ఈ హ్మ్. ట్రెడిషనల్ పంటలు గాకుండా ఇప్పుడు ఏ అంటే ఏదైతే బయట అమ్మగలరు ఇప్పుడు హ్మ్. ఎవడన్నా కొనే పంట కొనేది తయారు చేస్తే ఎవడన్నా తయారు చేసి కొంటాడు కదమ్మా. అవును. ఎవడికి అవసరం లేదు కొంటే మనం ఏం చేసుకోవాలి అట్లాంటి ఇబ్బంది రైతు వ్యవసాయంలో అది ఇబ్బంది హ్మ్. ఉంది. హ్మ్. హ్మ్. ఏదైనా ఏదైతే బయట డిమాండ్ ఉందో అవసరం ఉందో దాన్ని పండిస్తే బాగుంటుందని. సో, ఆ అట్లా కాకుండా క్లాసెస్ ఏమన్నా ఈ ఇయ్యబోతుర్రా మరి? హార్టికల్చర్ చాలా ఇప్పుడు ఈ మధ్య కొద్దిగా స్టార్ట్ అయింది. హ్మ్. దాని తగ్గట్టుగా నేను కామారెడ్డి ఏరియాలో ల్యాండ్ కూడా తీసుకున్నాం. అది ప్యూర్లీ అగ్రికల్చర్ ఫార్మర్స్ కొరకని ఒక ఓకే. ఫామ్ పెట్టినాం. అక్కడ హార్టికల్చర్ కొన్ని స్టార్ట్ చేసాం మోడల్ లాగా. హ్మ్. కొన్ని ఫామ్ ఆయిల్ గానీ, కొన్ని పాపాయ గానీ, వాటర్ మెలన్ ఇలాంటివి చూపించాను. అంటే రైతులకు అన్ని ఓకే. మోడల్ తయారు చేసి అందరికి చూపించి, ఇది కూడా చేయొచ్చు. మీరు వరి పొలం మీద ఎందుకు డిపెండ్ అవుతారు? మొక్కజొన్న మీద ఎందుకు? ఓకే. ఇలాంటి మినిమమ్ వాటర్‌తోని హ్మ్. పండించవచ్చు అని చెప్పి ఒక మోడర్న్ అగ్రికల్చర్ పద్ధతులు వాళ్ళకి చూపిద్దామని. హ్మ్. రెండోది వీలైతే ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ తీసుకొచ్చి ఆ పండించిన దాన్ని కూడా ఇమ్మీడియేట్‌లీ యెస్. ఎగ్జాక్ట్‌లీ. మార్చుకో. ఈ 2 విధాల ఏదైనా తోడ్పడదామనే బలమైన కోరిక ఉంది. హ్మ్. బహుశా హ్మ్. కోరిక నెరవేరుద్దని అనుకుంటున్నా. డెఫినైట్‌లీ సార్. తప్పకుండా నెరవేరాలి. మీరు చెయ్యాలని మేము గూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది ఈ 2 అయితే గూడా. ఇన్ని సాధించిండ్రు. ఇండ్ల ఎప్పుడు సంతోషం దక్కింది? ఎప్పుడు మీకు మనస్తృప్తి చెందిండ్రు అని అడిగితే నిజంగా నాకే బాధ అనిపిస్తుంది ఫస్ట్. ఎందుకంటే ఒకదాన్ని మించి ఒకటి, ఒకదాన్ని మించి ఒకటి ఉంటది. మీరు చేసినయన్నీ గూడా ఇప్పుడు దాకా మీ ప్రొఫైల్ చూస్తే అట్లే ఉంది. బట్ అయినప్పటికీ నేను ఒక మాట అడగాలనుకుంటున్నా. జీవితంలో ఏ పని చేసినప్పుడు, ఏది సాధించినప్పుడు మీకు దీని కోసం కదా నేనున్నది. ఇలాంటి పనులు చేయడానికి గదా నేను ఇంత పెద్దోడినయ్యింది అని మీకెప్పుడు అనిపిచ్చింది? హైలైట్ ఆఫ్ యువర్ కెరియర్ అంటే ఏంది? ఇప్పుడు ఇండస్ట్రీ పెట్టడం అనేది ఒకటి మరవలేదు. ఎందుకంటే ఒక
స్టూడెంట్గా ఉండి ప్రొఫెసర్ వరకు ఎదగడం అనేది సంతోషకరమైన విషయం. ఒక ఎంప్లాయర్ కంపెనీలో పనిచేసి కంపెనీ పెట్టడం అనేది సంతోషకరమైన విషయం. ఎస్ ఇవన్నీ హ్యాపీ మూమెంట్స్. అందులో అందరికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మొన్న బహుశా కరోనా 2020లో కరోనా వచ్చి ప్రపంచ జనాభా మాయమైపోద్దనే భయంకరమైన పరిస్థితుల్లో ప్రపంచమంతా హరిలో ఈ వ్యాక్సిన్ కొరకు మందు కొరకు ప్రయత్నం చేస్తున్న దాంట్లో మేము అంతకుముందే లక్కీలీ 10 సంవత్సరాల ముందు నుంచి ఈ రీసెర్చ్ స్టార్ట్ చేసినాం. ఓకే కామన్ మెడిసిన్ కాకుండా ఫార్మాలో ఈ వ్యాక్సిన్ mRNA వ్యాక్సిన్ అంటారు. మన బాడీలో ఉండే DNA RNA సంబంధించిన వ్యాక్సిన్ అంతకుముందు రీసెర్చ్ లక్కీలీ కలిసి వచ్చింది. ఈ అమెరికాలో ఉండే MIT వాళ్ళతో మాకు 10 సంవత్సరాల ముందే కొలాబరేషన్తో కొన్ని మెటీరియల్ సప్లై చేసేవాళ్ళము. అనుకోకుండా మోడర్నా ఫైజర్ వాళ్ళు ఈ కొత్త వ్యాక్సిన్ డెవలప్ చేసి 2 సంవత్సరాల లోపల అందించారు. మీరు ఇచ్చిండు ప్రపంచం మంది వచ్చిన మోడర్నా ఫైజర్ వ్యాక్సిన్ కి సంబంధించిన కీ మెటీరియల్ ఆల్రెడీ మా దగ్గర ఉండే దాన్ని డెవలప్ చేసి అది సప్లై చేయగలిగినది లైఫ్ లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్. మిలియన్స్ ఆఫ్ పీపుల్ కోట్లాది మంది మేము తయారు చేసిన ప్రొడక్ట్ ఉన్న వ్యాక్సిన్ వాడడం అనేది ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఏదైతే ఉందో దట్ ఈస్ ద ఓన్లీ కంపెనీ ఎక్కడైతే తయారై బయటకు వచ్చింది. పేపర్లు వచ్చింది, ప్రపంచం అందరికి తెలుసు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ అమ్మా. ఒక ఊర్లో పుట్టి అడవిరిగి అంత సైంటిస్ట్ జమ చేసి అడ్వాన్స్ టెక్నాలజీ చేసి అలాంటి వాళ్ళకి సప్లై చేయడం అనేది మరవలేని జీవితంలో ఫైజర్ వ్యాక్సిన్ కి కావాల్సిన ఏదైతే ముడి సరుకు ఉందో దాన్ని తయారు చేసి బయటికి పంపిన ఏకైక కంపెనీ ఏంది అని అంటే సార్ ఏం సార్ దాని పేరు? సపాలా. ఓహో అదే పేరా? ఓకే. సపాలా ఆర్గానిక్స్ మాత్రమే కాదు, సపాలా ఫార్మస్యూటికల్ కంపెనీల సార్ వాళ్ళు తయారు చేసిన ముడిసరుకు ఏదైతే ఉందో ఇది కరోనా టైంలో బాగా పనికొచ్చింది. ఈ విషయాన్ని మనం పేపర్లో చదువుకున్నాం కానీ బట్ స్టిల్ ఎస్ సార్ ముందు కూర్చున్నప్పుడు డెఫినెట్లీ దాని గురించి ఒకసారి గుర్తు చేసుకోవాలి. సో ఇది సక్సెస్ఫుల్ మూమెంట్ అంటారు మీ లైఫ్లో. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ ఇంతటితో అయిపోలేదు, ఇది మొదలైంది. మొన్న వ్యాక్సిన్ వచ్చింది కాబట్టి ఈ మెడిసిన్ అన్ని రకాల డిసీజ్ పనిచేస్తుందని మొదటిసారి మన బాడీలో ఉండే పర్సనలైజ్డ్ మెడిసిన్ ఈచ్ వ్యక్తి కొన్ని రకాలైన ఈ దశలో ఈ వ్యాధి రాబోతుందని ముందే నిర్ణయిస్తే దాని ప్రకారం మెడిసిన్ రెడీ చేస్తారు. మన బాడీలో ఉండే జన్యువుల ఆధారంగా చేసే మెడిసిన్ అనమాట. సో ఆ మెడిసిన్ తయారు చేయడంలో ఇది స్టార్ట్ అయింది. తర్వాత కూడా బహుశా చాలా రకాల మెడిసిన్ క్వాంటిటీ తగ్గించి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెంచి ఆరోగ్యం పెంచడానికి కొరకు బహుశా ఇది మా టెక్నాలజీ పూర్తి సహకరిస్తుంది. మేము కొలాబరేషన్లో కొన్ని కంపెనీస్తో కలిపి రాబోయే రోజుల్లో ఇది అద్భుతంగా ముందుకు పోతాం. మీరు ఇంకా చాలా చేయాలి, ఎందుకంటే రానున్న కాలంలో కూడా ఇట్లా రకరకాల వ్యాధులు చాలా వస్తాయి. ఎందుకంటే మనం పొల్యూషన్ తగ్గిస్తలేం కాబట్టి. సో వాటన్నిటికి కావాల్సిన మందుని తయారు చేయాలంటే ఇలాంటి వ్యక్తులు మన దగ్గర ఉండాలి చాలా మంది. మీరు నిజంగా ఒక భారతదేశానికి ఒక సంపద లాంటి వాళ్ళు మీరు. అంటే భారతదేశం ఏం సంపాదించుకుంది అంటే దాంట్లో మీరు ఒకరు, ఎంతో మందితో మీరు కూడా ఒకరు అని చెప్పుకోవచ్చు. అలాంటి ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి. ఫస్ట్ మీరు అసలు పాలిటిక్స్ ఎందుకు ఎంచుకున్నారు? పాలిటిక్స్ ఎంచుకోవడం అంటే ఇప్పుడు అపారమైన అనుభవం, ఇంత దేవుడు డబ్బులు ఇచ్చినాడు, కష్టపడడం. మన ఏరియా వేరే జపాన్ అన్ని సంవత్సరాలు బతికనాలు పాలిటిక్స్ ఎట్లున్నాయి, ఆ జపాన్ అభివృద్ధి ఏం లేని రిసోర్స్ లేని జపాన్ కంట్రీ ఐలాండ్ కంట్రీ అంత డెవలప్ అయ్యి అన్ని ఉన్న మనం ఇట్లా ఎందుకున్నామని చూసినప్పుడు కొన్ని రకాల కళ్ళకు కనిపించే విషయాలు మనం కళ్ళ ముందట ఉన్నాయి. అవి సింపుల్గా చేస్తే రాజకీయ నాయకులు ఇప్పుడు ముఖ్యంగా రాజకీయ నాయకులు, రాజకీయం అనేది ఒక సర్వీస్ అండి, ప్రజలకు సేవ చేయడానికే వస్తారు. బట్ ఎంతమంది రాజకీయ నాయకులు సేవ రాజకీయం అనుకుంటున్నారు? అది సరే, రాజకీయ నాయకులు పక్కన పెట్టండి, కనీసం ఓటేసే వాళ్ళన్నా ఈ రాజకీయం అనేది సేవ అనే భావము, ఇన్ని ఓటేస్తున్నాం వీడు సేవ చేయాలని ఎవరైనా అడిగారా? అట్లా అడిగి తరిమి కొడితే అప్పుడు దేశం బాగుపడుతుంది, రాజకీయాలు బాగుపడతాయి. ఎందుకంటే ప్రజలు మర్చిపోయిన సేవ అనేది, రాజకీయాలు అంతకంటే మర్చిపోయారు. కాబట్టి ఇది ఆ మార్పు తీసుకొచ్చేసి ఇప్పుడు సరే రమణారెడ్డి, రాకేష్ రెడ్డి వాళ్ళు బీజేపీ నుంచి గెలిచారు, వాళ్ళు కూడా రెవల్యూషన్ తీసుకొచ్చారు. వాళ్ళకంటే ఏజ్లో పెద్దవాడిని అయినా రాజకీయం అనుభవం తక్కువ. అది బహుశా నేను అక్కడ జపాన్లో ఇక్కడ డిఫరెన్స్ చూశాను కాబట్టి తప్పకుండా దాన్ని ముందుకు తీసుకుపోతే నెక్స్ట్ భవిష్యత్ యువతరాన్ని మేలుకొల్పచ్చు. రాజకీయం అనేది దాన్ని సంపాదన కొరకే, అధికారం కొరకు కాదు నాయన.